Hello my beautiful subscribers, welcome back to my beautiful channel. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలని చాలామందికి ఆశపడతారు, కానీ రకరకాల రెమెడీస్ ట్రై చేసి విసిగిపోయి ఉంటారు. కానీ నేను చెప్పే రెమెడీ మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా గ్లాస్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. గ్లాస్ స్కిన్ ఒకటే కాదు, ఇదిగో ఇలాగ మచ్చలు కానీ మొటిమలు కానీ ఏమీ లేకుండా ఇలా గ్లాస్ స్కిన్ రావాలి అంటే నేను చెప్పే టిప్ ఒక్కటి మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా 1 మంత్లో వితిన్ 1 మంత్లోనే మీరు గ్లాస్ స్కిన్ అనేది తెచ్చుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ నొక్కినట్లయితే నేను పెట్టే కొత్త వీడియోస్, మంచి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలవుతుంది. మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇలాగా 1 కప్పు రైస్ని తీసుకోండి. ఉడికించిన రైస్ ఇది. దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని ఇలాగా మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల మనకి స్కిన్ టైట్ అవుతుంది, ఎలాస్టిక్ గుణం పెరుగుతుంది అన్నమాట స్కిన్కి. వాడితే ముడతలు కూడా తగ్గుతాయి. ఇందులోనే 1/2 కప్ పాలు పోసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. పాలల్లో మొత్తం రైస్ మిక్స్ అయిపోవాలి. చూసారా, మిక్స్ అయిపోయాక ఇలాగా ఇందులోనే మనము కొద్దిగా రోజ్ వాటర్ కూడా పోసుకుంటాం. రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్స్ని 3 క్యాప్సూల్స్ వేసుకుందాం. దీనిని బాగా మిక్స్ చేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా ఐస్ ట్రేలోకి పోసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ని మీరు డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా యూజ్ చేసినట్లయితే గ్లాస్ స్కిన్ అనేది మీకు చాలా తొందరగా మీకు వస్తుంది. ఈ ఐస్ క్యూబ్స్ వల్ల మీకు స్కిన్ కూడా టైట్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి దాని రిజల్ట్ మీరే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.